సునాదస్వరము జనవరి 13. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. కీర్తనలు 147. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎన్నో పోరాటములు, పరీక్షలు ఎదుర్కొంటాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి యెహోవానే మనకు రక్షణ దుర్గంగా ఉండి యుద్ధ దినమునందు మన తలను కాచుతానని ప్రభు బయలుపరుస్తున్నాడు. మరి దేవుడు మనల్ని కాపాడి రక్షించి మన తలను ఆయన కాపాడి మనల్ని సిగ్గుపరచకుండా తలగా నియమించే దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చదివినప్పుడు దావీదు గొలియాతు పైనకి యుద్ధమునకు వెళ్తున్నప్పుడు సౌలు అన్నాడు, నీవు బాలుడవు, నీవు యుద్ధాభ్యాసం చేసిన వాడవు కావని యుద్ధ వస్త్రాలు ఇచ్చాడు. దావీదు వాటిని ధరించాడు, కానీ అవి అలవాటు లేనందున వాటిని తీసివేసి మరి ఆయన 5 రాళ్ళు తీసుకొని వెళ్ళాడు. మరి నీవు కత్తి చేత ఈట చేత వస్తున్నావు, నేను యెహోవా పేరట నీ మీదికి వస్తున్నానని మరి దేవుని నామంలో ఒక్క రాయితో గొలియాతు పైన జయం పొందాడు. మరి దావీదు ధైర్యం యుద్ధ వస్త్రముల పైన లేదు, కానీ దేవుడి పైన ఉంది. అందుకే ఆ యుద్ధ దినమున దేవుడు ఆయననే కాపాడి రక్షించాడు. అందుకే మనము కత్తి పైననో, మనకున్న జ్ఞానమో, మనకున్న శక్తి బలం పైన కాకుండా దేవుని ఆశ్రయించినప్పుడు ఆయనే మన తలను కాపాడి మనల్ని యుద్ధంలో జయమును అనుగ్రహించే ప్రభు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించినప్పుడు మనము అన్ని విషయాల్లో ఎదిరించి నిలబడి మనము చివరి వరకు నిలబడి జయిస్తామని ప్రభు వాగ్దానం చేశాడు. అందుకే మనం నిత్యము దేవుణ్ణి ధరించుకోవాలి. ఆయన రక్షణను, ఆయన వాక్యమును, ఆయన విశ్వాసమును, ఆయన నీతిని, ఆయన సమాధాన సిద్ధ మనసు అనే జోడ్లను ధరించుకొని మనం ఆయనలో సిద్ధంగా ఉన్నప్పుడు మనం ప్రతి పరిస్థితిలో కూడా జయం పొందుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా మనం అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుతామని ప్రభు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున ఎటువంటి పరీక్ష అయినా, అది ఆత్మీయ పోరాటములైనా, ఈ లోక సంబంధమైన పరీక్షలైనా, ఎగ్జామ్స్ అయినా, ఉన్నవి ఏ పోరాటమైనా కూడా మన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యుద్ధ దినమున మన తలను కాపాడి రక్షిస్తా అని చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఎటువంటి పోరాటంలైనా యేసు నామములో అత్యధిక విజయాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారికి ఉన్న పోరాటంలో, యుద్ధంలో ప్రభువా మీరే వారి తలను కాపాడి వారిని సిగ్గుపరచకుండా మీరే రక్షించి జయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.